ప్రజాస్వామ్య దేవాలయంగా భావించే పార్లమెంటరీ సభ్యులు ఒకరినొకరు కొట్టుకోవడం, కిందపడి తన్నుకోవడం కలకలం రేపింది. ఎంపీలు వీధి రౌడీల్లా మారి పిడిగుద్దులు కురిపించుకుంటున్న ఘటన మాల్దీవుల పార్లమెంట్లో జరిగింది. కొందరు ఎంపీలు స్పీకర్ను అడ్డుకోవడంతో పార్లమెంట్ సభ్యుల మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నామినేటెడ్ మంత్రులు ఎంపికపై విపక్ష సభ్యులు అభ్యంతరం చెప్పడంతో ఈ ఘటన జరిగింది. తాము ప్రజాప్రతినిధులనే విషయం మర్చిపోయి చట్టసభల్లోనే వీధి రౌడీల్లా ప్రవర్తించిన ఘటన మాల్దీవుల్లో చోటు చేసుకుంది. ఎంపీల కొట్లాటతో మాల్దీవుల పార్లమెంట్ రణరంగం తలపించింది. తోపులాటలు, ముష్టిఘాతాలతో ప్రజాస్వామ్య దేవాలయం అట్టుడికిపోయింది. అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు నేతృత్వంలోని ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓ తీర్మానంపై ఓటింగ్ సమయంలో అధికార ప్రతిపక్షాల మధ్య ఘర్షణలతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మాల్దీవుల కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై పార్లమెంట్లో ఆదివారం ఓటింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో అధికార పీపుల్స్ నేషనల్స్ కాంగ్రెస్, విపక్ష ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవుల ఎంపీల మధ్య మొదలైన వాగ్వాదం చివరకు చినికి గాలివాన్లా మారినట్టు ఘర్షణకు దారితీసింది. సభలో గందరగోళం సృష్టించిన కొందరు ఎంపీలు స్పీకర్ కార్యకలాపాలను అడ్డుకుంటున్నారు. ఇంకొందరు స్పీకర్ సహా అక్కడున్న వారితో వాగ్వాదానికి దిగారు. అంతేకాదు ఓ ఎంపీ స్పీకర్ చెవి దగ్గర ట్రంపెట్ లాంటిది ఊదుతూ ఆయన్ని ఇబ్బంది పెట్టారు. పలువురు బెంచీలపై నుంచి దూసుకెళ్లి స్పీకర్ను నెట్టేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఎంపీలు అడ్డుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. అధికార విపక్ష ఎంపీలు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు, ముష్టిఘాతాలు కురిపించుకున్నారు. ఇద్దరు ఎంపీలు కిందపడి దొర్లుతున్న వీడియో వైరల్ అవుతుంది. ఇందులో కిందపడిని ఒకరిని మరొకరి ఎంపీ కాలుతో తన్నడంతో కనిపించింది. సభ్యుల మధ్య వాగ్వాదం, ముష్టిఘాతాలకు సంబంధించిన దృశ్యాలు వీడియోలో కనిపించాయి. మాల్దీవుల పార్లమెంట్లో మెజారిటీ ఉన్న ప్రతిపక్ష ఎండీపీ అధికార పార్టీకి చెందిన 4 సభ్యులను ముయిజ్జు కేబినెట్లోని తీసుకునేందుకు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అడ్డుకుంది. దీన్ని ఆమోదించడానికి నిరాకరించడంతో తోపులాటకు దారితీసింది. ఈ చర్యను ప్రజలకు అందించే సేవలను అడ్డుకోవడంతో సమానమని అధికార పీఎన్సీ, పీపీఎం ఒక ప్రకటన విడుదల చేశాయి. స్పీకర్ రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేశారు. ముయిజ్జు ముఖ్య సలహాదారు పీఎన్సీ చైర్పర్సన్ అబ్దుల్ రహీం అబ్దుల్లా మాట్లాడుతూ అధికారం లేకుండా కూడా మంత్రులను తిరిగి నియమించబడే హక్కును సమర్థించారు. వాటిని ఆమోదించడానికి నిరాకరించడం బాధ్యతారహిత చర్య అని ఆయన మండిపడ్డారు. గొడవ సమయంలో ఇతర పార్లమెంటేరియన్లను సభలో ఆస్తులకు నష్టం కలిగించారని కొందరు ఎంపీలు ఆరోపించారు. కాగా ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల అధికార పార్టీ ఎంపీలు నోరు పారేసుకున్న విషయం అంతర్జాతీయంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. దీనిపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా.